పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే తొలి వలపే పదే పదే పిలిచే మదిలో మల్లెలు విరిసే తొలి వలపే పెదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు ఆనందం అనుబంధం నా మనసున మీదై దాచిన పూచిన కానుకలు ఏమో ఇది ఏమో నీ పెదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు ఆనందం అనుబంధం నా మనసున మీదై దాచిన పూచిన కానుకలు నీ కనుల వెలిగనే దీపాలు అవి మీ ప్రేమకు ప్రతిరూపాలు నీ కనుల వెలిగనే దీపాలు అవి మీ ప్రేమకు ప్రతిరూపాలు మన అనురాగానికి హారతులు తొలి వలపే పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే తొలి వలపే గరినిరిగా మగరిగమా గమనీదనీదమా యౌవనము అనుభవము జతగూడిన వేళ కలిగిన వలపుల పరవశము యౌవనము అనుభవము జతగూడిన వేళ కలిగిన వలపుల పరవశము ఈనాడే బ్రతుకున శుభదినము ఈనాడే బ్రతుకున శుభదినము ఈ తనువే మనకిక చెరి సగము తొలి వలపే పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే తొలి వలపే పదే పదే పిలిచే మదిలో మల్లెలు విరిసే తొలి వలపే మీరు చాలా బాగున్నారండి. సరే నువ్వెలాగుంటావు చూస్తాను.
అయ్యో ఎవరిలో చూస్తే నవ్వుతారండి. మరేం పర్వాలేదు, నీ గౌను నీకు తొడిగి చూడాలి. బాగుంది. డిగ్రీ పుచ్చుకునేది మీరు, పుచ్చుకునేటట్టు చేసింది తమరు. అమ్మాయి సీత. వస్తున్నా. అయ్యో గౌన్ తీసేయండి. అయ్యో ముందు తీసేయండి. మీరు అన్ని ఇలాంటి పనులే చేస్తారు. సీత, విశాఖపట్నం నుంచి నీకేం తెమ్మంటావు చెప్పు. మీరు క్షేమంగా తిరిగి రావాలి. పిచ్చి, నన్ను గురించి నీకెందుకీ భయం? కాదండి, మిమ్మల్ని వదిలి ఒక్క రోజన్నా ఎప్పుడూ ఉండలేదు. పోనీ నువ్వు కూడా నాతో రాకూడదు? నా మాటకేం గాని మీరు మాత్రం 2 రోజుల్లో తిరిగి వచ్చేసేయండి. రాకపోతే నెల రోజుల వరకు మీ కంటికి కనిపించకుండా మా పుట్టింటికి వెళ్ళిపోతాను. కఠిన శిక్షే వేశావు. మరి నీ మాట ప్రకారం తిరిగి వస్తే మీకు మంచి బహుమతి ఇస్తాను. ఏమిటది? అబ్బాయ్ వస్తున్నా. సీత, ఏమిటది చెప్పు. మీరు వచ్చిన తర్వాత చెప్తాను. కాదు, ఇప్పుడే చెప్పు. నాకు సిగ్గేస్తుంది. సిగ్గా? సరే, కళ్ళు మూసుకుంటాను, చెవులు చెప్పు. అమ్మ దొంగ, అయితే ఇంతవరకు చెప్పలేదే? అయితే మన మధు గారికి ఒక చెల్లై పట్టుపోతుందన్నమాట. మెల్లగా మాట్లాడండి, ఎవరైనా ఉంటారు. సీత, నువ్వు భార్యగా లభించడం నా అదృష్టం కాదు, నా అదృష్టం. మన ఇద్దరి అదృష్టం. ట్రైన్ టైం అవుతోంది. వస్తున్నా. Lead the right. The left student hold the right so that begin asked questions and something. Yes, the tree in the middle. A close-up of the film industry. It's a 50-year history. Indian films are making their mark abroad. They have won a number of awards at the international film festivals and have ఏమిటి వరాలు బావా? ఆ నాటు పేరుతో పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. ముద్దుగా ప్రేమ్ కుమార్ అని పిలువు. ఒక లెంత్ అనుకో, కట్ చేసుకో, ఏం పర్వాలేదు. ప్రేమ్ అని పిలువు. అలాగే. ఇలా ఎప్పుడు చదివే. నేను హేమ అనగానే నువ్వు ప్రేమ అనాలి. అంటావా? ఓకే. రెడీయా? హేమ, ప్రేమ, రామా. ఏం బావా? ఏంటి ఎక్స్ప్రెషన్? ఎక్కడ చూడు, హృదయంలో నుంచి రావాలి ఎక్స్ప్రెషన్, ముక్కు దగ్గర నుంచి కాదు. నేను చేసి చూపిస్తాను. ప్రేమ. ఏం బావా మరి అంత నీరసంగా పిలవాలా? అది లవ్. పిలు. ప్రేమ. బావా బావా. కరెక్ట్. ఓకే. హేమ, నీ కోసం నా గుండె ఎలా కొట్టుకుంటుందో చూడు. అరే, నేను ఇంత బాధపడిపోతుంటే బొమ్మలా నిలబడిపోయావేంటి? మరి నన్ను ఏం చేయమంటావు? నేను చెయ్యి పట్టుకోగానే నీకేం అనిపించలేదా? అనిపించడం ఏమిటి? అదే ఒక మాదిరిగా లేదా అని. ఎందుకుంటుందంటుందేంటి? మరి ఆ సినిమాలో హీరోయిన్కి ఎందుకుంది? ఆ హీరో చెయ్యి పట్టుకున్నాడో లేదో, చలి జ్వరం వచ్చినట్లు అలా అని అబ్బా అంది. ఎందుకు? ప్రేమలో అలా అనిపిస్తుందట. అసలు ప్రేమంటే? మళ్ళీ మొదటికి వచ్చావు హేమ. చూడు, ప్రేమంటే ఏమిటి తెలుసా? బావా. ప్రేమంటే బావా. ఏంటి? కుక్క. వెళ్ళి మధు గడితో ఆడుకోపో. వాడు ఈరోజు స్కూల్ కూడా పోలేదు. ప్రేమంటే బావా కుక్క. మన మాటలు దానికి అర్థం. నోరా వాడా ప్రేమంటే నీకే చెప్పేది, మరి అదే అయిపోయింది. ఇప్పుడు ఎక్కడున్నా? ప్రేమలో. ప్రేమలో. అరే ఉల్లుకుంటున్నా సరేనా కొట్టేదా? ఆ కోతి మాయ కొట్టుంటాడు కదా. అది సంగతి అర్థమైందా? నేను కొట్టలేదురా, తిట్టా. కొట్టలేదు అంటుంటే కుంటుతుందా? కుంటుతుంది. అది దొంగ
నీ బిస్కెట్ ఇస్తాను. ఏం జరిగింది? సారీ దుర్మార్గుడా, నోరు లేని జీవం దాన్ని ఎందుకు కొట్టావురా? లేదు మావయ్య, నేను కొట్టాడు. ఈ పోలు తిట్టాను. అది యాక్ట్ చేసి దొంగ కుక్క. పాపం అది కాలు కింద పెట్టలేకపోతూ ఉంది, యాక్ట్ చేస్తుంది. యాక్ట్ చేస్తుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నా కూతురు ఇచ్చి పెళ్లి చేయి. రానేమా? అయ్యో అయ్యో, ఇది ఎక్కడ తగ్గు వచ్చి పడిందిరా బాబు. ఎందుకైనా అవుతావు? వేళాకోళం ఉందా? తిరుగా సార్, టెలిగ్రామ్. పార్వతి, పార్వతి, ఏమండి? శేషయ్య బాబు గారికి చాలా సీరియస్ గా ఉందంటే టెలిగ్రామ్ వచ్చింది. అమ్మాయి, ఏమిటి మావయ్య? ఏం లేదమ్మా, మీ నాన్నగారికి సృష్టిగా ఉంది. మరేం పర్వాలేదమ్మా, వాళ్ళేదో గాబరా పట్టి టెలిగ్రామ్ ఇచ్చారు. మొన్న పండక్కి తిరగడానికి వచ్చినప్పుడు నిక్షేపంలో ఉన్నాను. ఇలా మాట్లాడుతూ కూర్చుంటే లాభం లేదు. అమ్మాయి సీత, వెంటనే బయలుదేరు, అరగంటలో మెయిల్ ఉంది. మరి ఆయన చూస్తే ఊళ్ళో లేరు. వాడి కోసం చూస్తూ కూర్చుంటే ఎలా అమ్మా? అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏమో. అబ్బాయి రాగానే మేము పంపిస్తాం. వచ్చేటప్పుడు ఇద్దరు కలిసి వద్దురు కానీ. అమ్మాయి, సామాన్లు సర్దుకుని వెంటనే బయలుదేరు.